మైనింగ్ మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైనింగ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం WCL వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో మైనింగ్ సర్దార్ మరియు సర్వేయర్ పోస్టుల కోసం విడుదలైన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. పోస్టుల ఖాళీల వివరాలు, సంబంధిత విద్యార్హతలు, ఎప్పుడు ఎలా అప్లై చేయడం, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. WCL అంటే వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్. ఇది కోల్ ఇండియాలో ఒక అనుబంధ సంస్థ. దీన్నే మహారత్న కంపెనీ అని కూడా అంటారు. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని అండర్ గ్రౌండ్ మరియు ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్ అన్నింటినీ కలిపి వెస్టర్న్ కోల్ఫీల్డ్స్గా పరిగణిస్తారు. నోటిఫికేషన్ వివరాల గురించి చూసినట్లయితే, ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు మనం చూడబోయే ఖాళీలను WCL యాజమాన్యం భర్తీ చేయబోతుంది. ఇందులో నంబర్ 1 వచ్చేసి మైనింగ్ సర్దార్ T&S గ్రేడ్ C. అందులో మనకి 167 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరియు సెకండ్ వచ్చేసి సర్వేయర్ మైనింగ్ T&S గ్రేడ్ B. ఇందులో 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఖాళీల వివరాలు మరియు సంబంధిత విద్యార్హతల గురించి చూద్దాం. నంబర్ 1 వచ్చేసి మైనింగ్ సర్దార్ T&S గ్రేడ్ Cలో మొత్తం 167 పోస్టులు ఉన్నాయని చూసాం కదా. అందులో కేటగిరీ వైజ్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వచ్చేసి 69, అన్రిజర్వ్డ్లో ఓపెన్ టు ఆల్ అండ్ లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీ ఉంటుంది. అండ్ అలాగే EWS వచ్చేసి 16, SC వచ్చేసి 25, ST వచ్చేసి 12, OBC నాన్ క్రిమీ లేయర్ వచ్చేసి 45 పోస్ట్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన విద్యార్హతల గురించి ఇప్పుడు చూద్దాం. విద్యార్హతల గురించి చూసినట్లయితే DGMS ఇష్యూ చేసిన మైనింగ్ సర్దార్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉండాలి, లేదా మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. DGMS ఇష్యూ చేసిన ఓవర్మెన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. DGMS ఇష్యూ చేసిన గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ సర్వేయర్ మైనింగ్ T&S గ్రేడ్ Bలో మొత్తం 44 పోస్టులు ఉన్నాయని చూసాం కదా. అందులో కేటగిరీ వైజ్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వచ్చేసి 18, అన్రిజర్వ్డ్ అంటే చెప్పాను కదా, ఓపెన్ టు ఆల్, లోకల్ అండ్ నాన్ లోకల్ వస్తుంది ఇందులో. అండ్ EWSకి వచ్చినట్టయితే 4, SCకి 7, STకి 3, OBC నాన్ క్రిమీ లేయర్కి వచ్చేసి 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన విద్యార్హతల గురించి ఇప్పుడు చూద్దాం. విద్యార్హతల గురించి చూసినట్లయితే మెట్రికులేషన్ 10th సర్టిఫికేట్ ఉండాలి. అలాగే DGMS ఇష్యూ చేసిన సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉండాలి, లేదా మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. అలాగే DGMS ఇష్యూ చేసిన సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, హయ్యర్ క్వాలిఫికేషన్ మరియు హయ్యర్ స్టాచ్యుటరీ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, బీటెక్ మైనింగ్ చేసి సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ప్రొబేషన్ పీరియడ్ అండ్ శాలరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 వచ్చేసి మైనింగ్ సర్దార్. దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి బేసిక్ పే వచ్చేసి 31,852 పర్ మంత్ ఉంటుంది. మరియు 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన తర్వాత అభ్యర్థులను T&S గ్రేడ్ Cగా నిర్ధారిస్తారు. అండ్ సర్వేయర్ గురించి చూద్దాం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పే వచ్చేసి 34,391 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. మరియు 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
forget to subscribe our channel Mining Study Circle. Thank you.